ఒక జర్నలిస్ట్ ని 24 గంటలలో సారీ చెప్పకపోతే నేను ఎలా చూసుకోవాలి అలా చూసుకోవాలి నేను ఎలా దారిలో దేవాలి అలా సారీ చెప్పించుకుంటా అని చెప్పి ఒక జర్నలిస్ట్ ని బెదిరించాడు అన్నట్టు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు కన్నా, పోలీస్ వెళ్ళి ఇచ్చాడు, ఆల్రెడీ చూసాం, అది కూడా చూసాం. కానీ ఆయన అట్లా వార్నింగ్ ఇవ్వటం కూడా రాంగ్. ఏంటంటే ఒక చెప్పండి, చంద్రహాస్ అనేటోడు సాంగ్ రాసుకుంది ఆయనే, సింగర్ ఆయన, అన్ని ఆయన ఇలా వల్గర్ గా ఉంది మొత్తం, కంటెంట్ మొత్తం సాంగ్ మొత్తం వల్గర్ గా ఉంది. అదే సాంగ్ ని అదే జర్నలిస్ట్ ఇలా ప్రొడ్యూసర్ అని లేకపోతే డైరెక్టర్ అని వాళ్ళ పాట ఎలా పాడతావు ఈ పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తున్నావు అని చెప్పేసి అడిగాడు దాన్ని. కానీ తిట్టలేదు. చంద్రహాస్ ఇలాంటి పాటలు ఎందుకు రాస్తున్నావు అని చెప్పేసి అడిగాడు అంతే. దాని గురించి మీరేమంటారు? ఆ పాటలో బూతులు ఉండదని చెప్పేసి ఒక రిపోర్టర్ గా ఆయన అడగాల్సిన బాధ్యత ఉంది కాబట్టి విన్నాడు. కాబట్టి సొసైటీలో ఏంటంటే ఒక పాట రావాలంటే ఇంత ముందు కంట్రోల్ ఉండే, కొన్ని ఏదైనా కానీ ఒక పాట బయటకు రావాలంటే పోలీసుల తరపున కానీ ఏదో ఒకటి ఉండేది. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా పెరిగిపోవడం వల్ల విపరీతంగా ఏ పడితే బయటకు వచ్చేస్తున్నాయి. దానిలో ఉన్న పదాలు ఎంత ఘాటుగా ఉన్నాయి, విన్నాళ్ళకైతే బాధ వేసిద్ది కదా. మరి దాని గురించి స్పందించాడు ఒక రిపోర్టర్ గా, బాధ్యతగా అడిగాడు క్వశ్చన్. కానీ పోయి నువ్వు రిపోర్టర్ గా వార్నింగ్ ఇస్తానంటే ఎట్లా?